ట్రైలర్ బానే ఉంది. 'బాహుబలి' రికార్డ్‌ని బ్రేక్ చేస్తదంటారా? లేకపోతే 1800 క్రోర్స్ 'బాహుబలి' రికార్డ్‌ని దాటేస్తదంటారా? హాయ్ గైస్! 'మమస్ తేజ' 'కల్కి' ట్రైలర్ చూసిన తర్వాత 'బాహుబలి' రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తదా అనిపిస్తాం కాదు. డెఫినెట్‌లీ బ్రేక్ చేస్తది. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్స్ 'ప్రభాస్', 'కమల్ హాసన్', 'దీపిక పడుకోన్', 'అమితాబ్ బచ్చన్', 'రానా దుక్కుబాటి', 'డుల్కర్ సల్మాన్', 'దిశా పటాని' ఇంకా అది కాకుండా సర్ప్రైజింగ్ యాక్టర్స్ కూడా ఇంకొంతమంది ఉన్నారంట. 'విజయ్ దేవరకొండ', 'మృణాల్ ఠాకూర్' అని కూడా టాక్స్ వస్తుంది. ఇంతమంది యాక్టర్స్ మధ్య ఒక్కసారి సినిమాటిక్ లెవెల్ ఊహించండి. పెద్ద పెద్ద యాక్టర్స్ ఒక్క మూవీలో ఉన్నారంటే డెఫినెట్‌లీ ఇట్ బి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. డెఫినెట్‌లీ చెప్తున్నా. ఆ మూవీ నేను ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నా తీసాడా లైక్ ఏంటి అంటే 'ప్రభాస్' 'బాహుబలి' అయిన తర్వాత ప్రతి మూవీ ఆ కాన్సెప్టు, ఆ తీసే విధానము, ప్రొడక్షన్ వాల్యూస్ అన్న చాలా చాలా బాగున్నాయి. కానీ ఈ మూవీ ఎట్లా ఉందంటే హాలీవుడ్ రేంజ్‌ని మించిపోయింది. ఎందుకంటే 'సాహో' కూడా మన ముందు హాలీవుడ్ రేంజ్ మీద. కానీ ఈ లెవెల్ గ్రాఫిక్స్ ఇది. ఈ గ్రాఫిక్స్ మాత్రం ఎక్స్ట్రార్డినరీ. లాస్ట్‌లో 'బుజీ' కనిపిస్తది. ఇప్పుడు చూసిన ట్రైలర్‌లో అది మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అండ్ దాని తర్వాత చెప్పాలి అంటే స్క్రీన్ ప్లే, ఆ ట్రైలర్ తీసే విధానంలో చూస్తే డెఫినెట్‌లీ మూవీ స్టోరీ మాత్రం అద్దిరిపోయింది అనిపిస్తుంది. ఆ స్టోరీ కంటెంట్ ఉంది. అందుకనే 'నాగ్ అశ్విన్‌కి' చాలా నమ్మకం ఉంది. ఆ కంటెంట్ ఉంది కాబట్టి డెఫినెట్‌లీ ఆ మూవీ కలెక్షన్స్ మొత్తం మోగిస్తదని. అండ్ అది కాకుండా మన 'ప్రభాస్' అంటే పాన్ ఇండియా స్టార్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్‌లీ ఉంది. ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ 'అమితాబ్ బచ్చన్' కోసమన్నా, 'డుల్కర్ సల్మాన్' కోసమన్నా, 'రానా దగ్గుబాటి' కోసమన్నా, 'కమల్ హాసన్' కోసమన్నా, ఇంకా 'విజయ్ దేవరకొండ' ఒకటి సర్ప్రైజింగ్ యాక్టర్ అంటే మనకు తెలియదు వస్తాడో లేదో అని టాక్స్ వినపడుతున్నాయి. ఇంతమంది యాక్టర్స్ మధ్య ప్రతి ఒక్క మ్యూచువల్ ఫ్యాన్స్ చూడాలని అనుకుంటారు. ప్లస్ 'ప్రభాస్' అంటే పాన్ ఇండియా హీరో కాబట్టి ఎన్నో లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవుతున్నాయి. ఎన్నో లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయితున్నాయి అంటే ప్రతి లాంగ్వేజ్ తగ్గ ఆల్మోస్ట్ చూస్తారు చాలామంది. చూసేటోళ్ళు ఉంటారు కానీ ఆ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కడు ఆ టాక్ అన్న వేరే లెవెల్‌కెళ్తుంది. అండ్ దాని తర్వాత 'ప్రభాస్' పాన్ ఇండియా హీరో కాబట్టి డెఫినెట్‌లీ మోస్ట్‌లీ చూడాలని కలెక్షన్స్ మాత్రం ఈజీగా 1800 క్రోర్స్ 'బాహుబలి' కదా! డెఫినెట్‌లీ దాటుతదని అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెటే 600 క్రోర్స్. ఆ 600 క్రోర్స్ బడ్జెట్‌ని దాటాలి అంటే డెఫినెట్‌లీ 1150 1180 దాటితే చాలు. కానీ బట్ ఆఫ్ 'బాహుబలి' క్రోర్స్ దాటిద్దనే. ఎందుకంటే ఇంత సినిమాలో అంత హైప్ ఇచ్చిండు కాబట్టి 'ప్రభాస్' కూడా మొన్న వచ్చి ఆ బుజ్జిని ఏసుకొచ్చిండు. అప్పుడు మంచి హైప్ ఇచ్చిండు. సో, ఫ్యాన్స్ ఎంత ఉత్కంఠంగా, ఎంత ఈగర్‌గా ఎదురు చూస్తున్నారో అనిపించింది. అండ్ దాని తర్వాత నాకెక్కడ అనిపించింది అంటే ఆ ట్రైలర్స్ ఆ గ్రాఫిక్స్ మాత్రం చేయడంలో అబ్బా! ఇది వేరే అనిపించింది. అసలు ఆ గ్రాఫిక్స్ మాత్రం అసలు ఎక్కడో హాలీవుడ్ రేంజ్ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అక్కడ మాత్రం సూపర్ అనిపించింది నాకంతే. అండ్ దాని తర్వాత 'అమితాబ్ బచ్చన్' రోల్ క్రూషియల్ అంట. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా ఇప్పుడు ట్రైలర్‌లో చూసినాం. మంచిగా అసలు కమల్ హాసనే లేదా అన్నట్టు గుర్తుపట్టినట్టు. మంచి క్రూషియల్ రోల్స్. ఆ రోల్స్‌లో కరెక్ట్ టైంలో ఎంత ఎగ్జిక్యూషన్ చేస్తున్నారనేది పీపుల్ చూస్తారు. అండ్ దాని తర్వాత ఏ హీరోని తక్కువ కాదు గానీ, చేయడం కాదు కానీ, ఆ దాంట్లో ట్రైలర్‌లో చూసింది చెప్తున్నా. అండ్ దాని తర్వాత 'ప్రభాస్' ఒక్కడే మెయిన్ రోల్ అని కాదు. అక్కడ చాలామంది మెయిన్ రోల్స్ ఉన్నారు. 'ప్రభాస్' లీడ్. ఇంతమంది రోల్స్ మధ్య మంచి మంచి క్యారెక్టర్స్ మధ్య మనం చూడాలి అంటే అబ్బా! వేరే అనిపిస్తుంది. నేను మాత్రం ఈగర్‌గా చూస్తున్నా. ఫస్ట్ డే 'ప్రభాస్' ఫ్యాన్స్ అద్దర్ నేనైతే మా డార్లింగ్ ఫ్యానే ఎప్పటినుంచో వర్షం నుంచే. ఈ మూవీ డెఫినెట్‌లీ మార్నింగే బెనిఫిట్ షోకి అయితే వెళ్ళిపోతా. డెఫినెట్‌లీ ఆ రోజు మాత్రం రివ్యూ బాగుందంటే బాగుంది, లేకపోతే లేదు. కానీ నాకైతే ఆ ట్రైలర్ చూసిన గ్రాఫిక్స్ అయితే వండర్‌ఫుల్ అని అనిపించింది. అండ్ దాని తర్వాత ఆ బుజ్జి అనమాట. ఒక్కసారి అది చూడాలి అంటే ఆ బుజ్జిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలీదు గానీ సూపర్ ఉంది అసలు అదే. అక్కడ మొత్తం చీకట్లోనే కనిపించాయి ఆ ట్రైలర్ అదంతా. 'దీపికా పడుకోన్' కెమిస్ట్రీ, 'ప్రభాస్' ఎలా ఉంటదో మొత్తం చూడాలంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఇంత అద్భుతంగా ఉంది. ఒక్కసారి సినిమా థియేటర్‌లో చూస్తే 'కల్కి' 2898 ఏడీ అంటే ఇచ్చి పడేస్తది. ఇదనమాట 'కల్కి' డెఫినెట్‌లీ 'బాహుబలి' కలెక్షన్ బ్రేక్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. బ్రేక్ చేయకపోతే ఇంకేం చేయలేము. ప్లీజ్ సబ్స్క్రైబ్ 'మమస్ తేజ'. రివ్యూస్ అన్నా, ఎవ్రీథింగ్ కామెడీ అన్నా, షార్ట్స్ పెడుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ 'మమస్ తేజ'. నేను మీకోసం చాలా ఎవ్రీ టైమ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. తెలుసు కదా 'మమస్ తేజ'.